ఓకే. సో 'RX100' సినిమా మ్యూజికల్ హిట్. ఇప్పటికి కూడా ఆ సాంగ్ 'పిల్లరా' సాంగ్ ఎక్కడొక్కడ మోగుతూనే ఉంటుంది. అండ్ మంగళవారం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గూస్ బంప్స్ వచ్చేస్తాయి సార్ థియేటర్‌లో. అండ్ నాట్ ఓన్లీ మనం ఎక్కడ చూసినా కూడా. అంటే ఏంటి మరి మ్యూజిక్ పరంగా మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీ టేస్ట్ ఏంటి? కథ మిమ్మల్ని డ్రివెన్ చేస్తుందా? లేకపోతే ఎలా? నాకు స్టార్టింగ్ నుండి నేను ఏం కోరుకున్నాను తెలుసా? అంటే నవ్వుతారు చెప్తే. నాకు 'RX100' స్టార్ట్ చేయడానికి ముందు నేను యాక్చువల్లీ నాకు మ్యూజిక్ అని చాలా ఇష్టం. నా చుట్టూ ఉన్నోళ్ళు కూడా విలేజ్‌లో ఎవరు మ్యూజిక్‌ని ఇష్టపడే వాళ్ళు, లేకపోతే ఈ టైప్ ఆఫ్ పోయెట్రింగ్ లేకపోతే కథలు రాసేవాళ్ళు అని ఎవరు లేరు. అని నవ్వుతారు నిజంగా చెప్పాలంటే. ఓకే. అంటే నేను పుట్టి పెరిగిన విలేజ్ వాతావరణం అటువంటిది. ఫుల్ కోనసీమలో మంచి ఆత్రేయపురం విలేజ్, అందరూ అసలు ఉందామంటూ ఉండే పర్సన్సే. అక్కడ నేను ఆత్రేయపురం మా ఊరు నుండి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు ఓన్లీ ఇయర్ ఫోన్స్ పెట్టి సాంగ్స్ వినడానికి వెళ్తుండే బైక్ మీద వెళ్ళడం, అక్కడ రౌండ్ వేసుకుని రావడం. సో మ్యూజిక్ వింటూ ఉండేవాడిని. 'RX100' ఎప్పుడైతే సెట్స్ మీదకి వెళ్ళబోతుందని అనుకున్నాను, సాంగ్స్ చేయించుకుంటూ నా సినిమా ఫ్లాప్ అయినా పర్లే, నా ఆడియో మటుకు హిట్ అవ్వలేదు. అది నేను అనుకోలేదు నిజంగా అవుతుందని. సో అలా అనుకున్నాను, కానీ నా థాట్సే కదా సాంగ్స్ కానీ ఇవి కానీ, లేకపోతే మ్యూజిక్ ఎలా ఉండాలి ఇవన్నీ. అది చాలా పెద్ద హిట్ అయింది, ఆడియో కూడా హిట్ అయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఏ సినిమాకి ఆ సినిమా నేను మూవీ చేసినప్పుడు మ్యూజిక్ స్పెషల్గా దాని గురించి చాలా ఎక్కువ కేర్ తీసుకుంటాను. మహాసముద్రం కూడా రంబా రంబా చప్పకే చప్పకే సాంగ్ చాలా పెద్ద హిట్. మంగళవారం బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎందుకంటే అది థ్రిల్లర్. యాక్చువల్లీ సాంగ్స్ స్కోపే లేదు అందులో. నేనే కొంచెం పెడితే బాగుంది, కొంచెం దేవత సాంగ్ అది ఇది అని పెట్టించా, కానీ ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేషన్ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అంతా. అది మీకు తెలియదు ఎంతటి పెద్ద హిట్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. నిజం సార్, ఇప్పటికీ అసలు అది వేరే, అసలు గూస్ బంప్స్ అంతా వేరే. నాకు చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేశారు. ఇదే కాదు మూవీ అది ఏంటంటే అండర్ వాటర్ లాగా, అండర్ కరెంట్లో చాలా వరకు చొచ్చుకెళ్ళింది అన్న మంగళవారం. నేను చెన్నై వెళ్తే అక్కడ టెక్నీషియన్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్, మా జీవి ఎంతసేపు, మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంతసేపు మాట్లాడాడు అసలు మంగళవారం గురించి. అక్కడ ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వస్తే మంగళవారం డైరెక్టర్ అంటే వాళ్ళ రెస్పాన్స్ చూసి నేను షాక్ అవుతున్నా. సేమ్ బెంగళూరు వెళ్తే మా అజనీష్ దగ్గరికి, అక్కడ కంప్లీట్ డైరెక్టర్లు అవుదాం అనుకునే వాళ్ళు అందరూ కూడా ఈ సినిమా ఫ్యాన్స్ అంట. నా సినిమా రిఫరెన్స్లు ఇస్తున్నారంట. సేమ్ ఇక్కడ తెలుగులో కూడా ఎప్పుడు చాలా మంది ఆల్రెడీ కలుస్తూ ఉంటారు మన దగ్గర కుర్రోళ్ళు వచ్చి. అంటే నేను ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు ఆ సినిమా మీద అని నేను అనుకుంటా. అది మేకింగ్ అంటే ఒక డైరెక్టర్ తీసిన సినిమా అని అనిపించింది. అన్ని సినిమాలు అంతే. 'RX100' కానీ మహాసముద్రం ఫ్లాప్ అయినా కానీ నన్ను నాకు ఎవరు ట్రోల్ చేయలే నన్ను. కొంతమంది హీరోలు కూడా నీ ఐడియా ఫెయిల్ అయింది, కానీ నువ్వు ఫెయిల్ అవ్వాలి, నువ్వేం చెప్పాలనుకున్నావు అది అర్థమైంది అని. సో అదే డైరెక్టర్ తాలూకు కన్వెన్షన్ కదా.